అందరికీ నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూన్ మాసంలో మొదటగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వీళ్ళు? మేషరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది జూన్ నెలలో? సో మేషరాశి వాళ్ళకు మనకు తెలిసినట్టు ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఎవరికైనా ఏ గ్రహ మార్పు జరిగినా మనము చూసుకోవాల్సింది అది మన జాతకంతో మ్యాచ్ అవుతుందా లేదా కదా. నిన్న మొన్న పోయిన నెలల్లో మనం ఏం చెప్పామంటే, ఈ రాశికి బాగుంది, చాలా బాగుంది అని చెప్పాం. కానీ కొంతమంది ఏంటి, మీరు చెప్పింది ఏది నాకు మ్యాచ్ అవ్వట్లేదు అంటే, నీ జాతకానికి కూడా మ్యాచ్ అవ్వాలి కదా. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీ జాతకంలో గురు బాగుంది, గురు మారినప్పుడు నీకు మంచి ఫలితము గురు ఇస్తుంది. నీ జాతకంలో అసలు గురు గ్రహమే బాలేదు అంటే, గురు మార్పు చెందినా నీకు దానివల్ల లాభం ఏం లేదు. నీ జాతకంలో రాహు బాగుందనుకో, రాహు మారినప్పుడు నీకు లాభం ఇస్తుంది. ఇప్పుడు మనకు 18వ తారీఖు 18వ తారీఖు అంటే మే 18, ఎక్కువ రోజులు అవ్వలేదు, రాహుకేతు మారింది. నాకు చాలామంది చెప్పారు మాకు చాలా కొత్త అవకాశాలు వచ్చాయని. ఎందుకు? వాళ్ళ జాతకంలో రాహు కానీ కేతు కానీ పవర్ఫుల్ మంచి స్థానంలో ఉంది, వాళ్ళు లాభపడ్డారు కదా. ఇప్పుడు మీ జాతకంలోనే ఏ గ్రహం అయితే బాగుందో అది మారినప్పుడు దానివల్ల మీకు ఎంతో కొద్దిగైనా మినిమం ఒక చిన్న స్మాలెస్ట్ అంటే నిమిత్తమైన కనీసం వస్తుంది. సో ఏలినాటి శని, శని బాగుందనుకోండి ఏ ఇబ్బంది పెట్టదు. శని బాగాలేదనుకోండి ఇబ్బంది పెడుతుంది. శని అస్సలు బాగాలేదనుకోండి చుక్కలు చూపిస్తుంది. అంతే కదా. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జాతకంలో, మన జన్మ జాతకంలో ఏ గ్రహాలు బాగున్నాయి, ఏ గ్రహాలు బాగాలేవు. మనకు మేజర్గా 4 గ్రహాలు: గురు, రాహుకేతు, శని. ఈ 4 చూసుకోవాలి. దీంట్లో ఏది బాగుంది ఏది బాగాలేదు అని మీరు తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది మీ లైఫ్ స్టైల్. ఇంకో రకంగా ఉంది ఇక్కడ. మనకు భగవద్గీతలో ఏం చెప్పారంటే, ప్రసాద బుద్ధి అంటే ఏంటి? నీ జీవితంలో ఏం జరిగినా దాన్ని దేవుడు ప్రసాదంగా భావించి స్వీకరిస్తే చాలా బాగుంటుంది. నాకు ఇది ఎందుకు జరిగింది అని ఎప్పుడు ప్రశ్నించకూడదు. ఏది జరిగినా దానికి కారణం నువ్వే. నీకు జాబ్ వచ్చినా, నువ్వు జైలుకి వెళ్ళినా దానికి కారణం నువ్వే. ఏలినాటి శనిని, దేవుణ్ణి నిందించడం కాదు. నువ్వు తప్పు చేస్తే జైలుకి వెళ్తావు, మంచి పని చేసి జాగ్రత్తగా చదువుకొని ఉంటే జాబ్ వస్తుంది కదా. నువ్వు గనక అర్హత తెచ్చుకుంటే నీకు ఏదైనా వస్తుంది. నాకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ఏడవకూడదు. అర్హత వస్తే ఇవాళ ఇప్పుడే వస్తుంది. లేదు కాబట్టి ఏడుస్తున్నావు. భగవద్గీతలో ఏం చెప్పారు? ఏడవద్దు. గివ్ యువర్ బెస్ట్. నువ్వు నీ ప్రయత్నం చెయ్యి, అంతే. వచ్చిందా రాలేదా దాని గురించి ఆలోచించకు. ఏది వచ్చినా ప్రసాద బుద్ధి. భగవద్గీతలో ఏది వచ్చినా దేవుడు ప్రసాదంగా దాన్ని స్వీకరించు. వాడు చదువుకున్నాడు, నువ్వు చదువుకున్నావు, కానీ వాడికి జాబ్ వచ్చింది, నీకు రాలేదు. నీకు రాలేదని బాధపడకు, ఒప్పుకో, అంతే. యాక్సెప్ట్ ఇట్. సో ఈ మేషరాశి ఏలినాటి శని ఉంది కాబట్టి మీకు చెడు జరిగినా మంచి జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది. బాధపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయలేవు కూడా. నువ్వు బేసిక్గా మార్చగలవా?
అడుగుతున్నా. జరిగేదాన్ని అసలు మార్చలేము. అసలు మార్చలేము. అవును. మరి టెన్షన్ పడ్డం ఎందుకు? రేపటి గురించి, ఎల్లుండి గురించి. జనాలు నన్ను అడుగుతూ ఉంటారు. ఏమడుగుతారంటే, మేము ఎప్పుడు బాగుపడతాం, మేము ఎప్పుడు పెళ్ళి అవుతుంది, మాకెప్పుడు పెళ్ళి అవుతుంది. ఒకటే ఆన్సర్, ఎప్పుడైతే బాగుపడాలో అప్పుడు బాగుపడతావు, ఎప్పుడైతే పెళ్ళి అవ్వాలో అప్పుడు పెళ్ళి అవుతుంది. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పెళ్ళి కాకపోతే ఏంటి, బాగుపడకపోతే ఏంటి? నువ్వు ఎలా అయితే బ్రతకాలో అది రాస్తుంది, అది నువ్వు అనుభవించి తీరుతావు. పెళ్ళి అవుతే ఏంటి, పెళ్ళి కాకపోతే ఏంటి, నువ్వు దాన్ని ప్రసాదంగా అనుభవించి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయలేకపోతే నువ్వే ఇబ్బంది పడతావు. పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ పిచ్చడు అయిపోతావు, ఒక మెంటల్ పేషెంట్ అయిపోతావు. ప్లీజ్ యాక్సెప్ట్ ఎనీథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోవచ్చు, 12 నెలలు మంచం మీద పడవచ్చు, కానీ దానివల్ల ఒక ఫ్యూచర్లో ఒక మంచి జరుగుతుంది. కాబట్టి యాక్సిడెంట్ అయిందని బాధపడొద్దు, దానివల్ల మంచి జరుగుతుంది అని కూడా బాధపడొద్దు. ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయి. యాక్సిడెంట్ అయింది, నువ్వేదో చేసావు కాబట్టి నీకు యాక్సిడెంట్ అయింది. ఏదో డబ్బు వచ్చింది, దీనివల్ల అక్కడ డబ్బు వచ్చింది, ఏదో లింక్ ఉంటుంది, అది కూడా నీ వల్లే. మంచి అయినా చెడు అయినా యాక్సెప్ట్ చేయి. సో మేషరాశి వాళ్ళకి అదే చెప్తా, ఏల్ నాట్స్ అని అన్నారు కాబట్టి. గురుగారు ఏదైనా యాక్సెప్ట్ చేయమంటున్నాము, మరి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఈ మాసం, మరి ఎలా ఉంటుంది వీళ్ళకి? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్గా చెప్తా. వీళ్ళకి 12వ ఇంట్లో శని ఉన్నారు. ఎవరైతే బాగా స్పిరిచువల్ ఉంటారో మేషంలో వాళ్ళందరూ బాగుపడతారు. ఎవరైతే స్పిరిచువల్ లేరో, దేవుడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, దేవుడు లేరు అన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఈసారి 1 లైన్ ఆన్సర్. ఇప్పుడు దాకా నువ్వు దేవుడిని నమ్ముకున్నావా, గుళ్ళు గోపురాలకు వెళ్ళావా, బాగుపడతావు. దేవుడు లేడు అని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ స్టేట్మెంట్స్ ఇవ్వడం, అంటే లేడు అని సరే ఓకే, నువ్వు లోపల పెట్టుకో, అది బయట 100 మందికి చెప్పి వాళ్ళకున్న నమ్మకాన్ని పోగొట్టడం, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇబ్బంది పడతావు ఈ నెల. 1 లైన్ ఆన్సర్. ఓకే. ఇప్పుడు వీళ్ళకి శుక్రుడు 1వ ఇంట్లో, సూర్యుడు 3వ ఇంట్లో, కుజుడు 5వ ఇంట్లో. కుజుడు 5వ ఇంట్లో అంటే మళ్ళీ శనికి వీళ్ళకి లింక్ వస్తుంది. ఏంటి, నువ్వు గనక పాజిటివ్ ఉన్నావు, ముందు కూడా ఉన్నావు, దీని ముందు కూడా ఒక 10 ఏళ్ళకు ముందు నుంచి పాజిటివ్ ఉన్నావు అంటే ఇప్పుడు చాలా విపరీతంగా మంచి టైం నీకు. ఈ నెల బాగా ఎంజాయ్ చేస్తావు, విపరీతంగా ఎంజాయ్ చేస్తావు. ఉన్నవాళ్ళు ప్రాపర్టీలు కొంటారు, లేని వాళ్ళు చిన్న చిన్న స్థలాలు కొంటారు, చిన్న చిన్న సెంట్ భూములు అంటారు. డబ్బులు లేని వాళ్ళు సెంట్ భూములు కొంటారు, డబ్బున్న వాళ్ళు గజాల్లో కొంటారు. భూమి కొనడం గ్యారంటీ, కానీ ఎవరికి మీ జాతకం మ్యాచ్ చేయాలి, దానికి మ్యాచ్ అవ్వాలి. అందరు కొనరు, మీ జాతకం మ్యాచ్ అవుతే కొంతమందికి మ్యాచ్ అవుతుంది, వాళ్ళు కొంటారు. తర్వాత శుక్రుడు లగ్నంలో ఉన్నారు కాబట్టి చాలామంది బాగా రెడీ అవుతారు. ఈ నెల మంచి బట్టలు వేసుకోవడం, దువ్వుకోవడం. ఆడవాళ్ళు అయితే నెక్లెస్లు, వడ్డానం, వాచ్, అలంకరణ మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అలంకరణ మీద శ్రద్ధ వహిస్తారు. తర్వాత పిన్ పాయింటెడ్ ఫోకస్ అనేది చాలా చాలా వరకు ఫోకస్ అనేది పిన్ పాయింటెడ్ మీద ఉంటుంది. అంటే ఐఎమ్ సారీ టు ఎక్స్ప్లెయిన్, బట్ అంటే మీరు ధైర్యం తెచ్చుకొని ఒక గోల్ వైపు అడుగు వేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ధైర్యం బాగా ఉంటుంది, ఒక అడుగు వేస్తారు, సక్సెస్ అవుతారు. సో జూన్ మాసం బాగుంది మేషరాశి వాళ్ళకి. నో నీడ్ టు వరీ, వెరీ గుడ్. ఒక్కటి గుర్తుంచుకోండి, అన్ని పాజిటివ్ ఉన్నాయి. శుక్రుడు మీ ఫేవర్లో ఉన్నాడు, సూర్యుడు మీ ఫేవర్లో ఉన్నాడు, బుధుడు మీ ఫేవర్లో ఉన్నాడు, కుజుడు మీ ఫేవర్లో ఉన్నాడు. ఒకటే కండిషన్, ఏలినాటి శని గనక మీ జాతకంలో బాగుందంటే ఈ జూన్ నెల మీకు బాగుంది. శని గనక మీ జాతకంలో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నాడు అంటే ఈ జూన్ నెల మీకు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇది మేషరాశి వాళ్ళకి. రెమెడీస్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఏ రెమెడీ డస్ నాట్ ఎగ్జిస్ట్, దెర్ ఈస్ నో రెమెడీ. చిన్న చిన్న వాటికి ఉంటుంది రెమెడీ.
దృఢ కర్మలకు అయితే ఉండదు. ఆ చిన్న చిన్న అన్ఫిక్స్డ్ కర్మ అంటారు కదా, ఆ దృఢ కర్మలకి చిన్న చిన్న రెమెడీ. మేషరాశి అంటే ఆంజనేయ స్వామి, ఓకే. అందరికీ తెలిసింది. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, అంతే. అక్కడ కూర్చోండి, ఏం చేయనక్కర్లేదు. 5 minutes 5 hours మీ ఇష్టం, ఎంతసేపు కూర్చోగలుగుతారో కూర్చోండి. కూర్చొని ఒకటే మాట, ఇవాళ నుంచి నేను నా 100% ఇస్తాను. భగవద్గీతలో రాస్తుంది, గివ్ యువర్ 100%. మీరు కనుక మీ 100% ఇస్తే ఏ శని ఎవడు ఏమి పీకలేడు. 100% ఇవ్వండి. వచ్చే చెడు కూడా డైల్యూట్ అయిపోతుంది. ప్రయత్నం, సంకల్ప బలం ఉంటే గ్రహాలు కూడా తల ఉంచుతాయి. ఏం మాత్రం సంకల్పం ఉండాలంటే 18 గంటలు కష్టపడాలి మనిషి. ఒకవేళ బాగా దీర్ఘకాలిక సమస్య ఉందంటే, చిన్న చిన్న సమస్యలు అంటే ఓకే. పెద్ద సమస్య ఉంటే గనక వర్క్ 18 hours a day. ఎదురు తిరగండి. మీరు ఎదురు తిరిగితే మీ ఏ గ్రహాలు అయితే మీకు ప్రతికూలంగా ఉన్నాయో అవి కూడా అనుకూలంగా మారతాయి. మీరు ఎదురు తిరగకపోతే నా జీవితం ఇంతే ఆశ వదులుకుంటే అయిపోయిందండి. అది ఎస్పెషల్గా మేషరాశి వారు ఎదురు తిరిగే సామర్థ్యం ఉంది కాబట్టి చెప్తున్నారు. అది పడ్డా కూడా ఎలా లేవాలో వీళ్ళకి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆంజనేయ స్వామి భక్తులు కదా, వీళ్ళకి అన్నీ తెలుసు. కానీ అడుగు వేయాలి, అది వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. అంతే. ధైర్యంగా ఉండండి, భయపడొద్దు, దేది వచ్చినా యాక్సెప్ట్ చేయండి చాలు. ఓకే. సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ఎలా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.